ప్రభునందు ప్రియమైన వారారా, ఈ సమయంలో మరొకసారి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. చేరి ఉన్న మీకును, మీ కుటుంబాలకును, అలాగే చూస్తున్న బిడలకును, సంఘంలోని సభ్యులకును అందరికను ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మరి అంశంలోనికి వెళ్ళిపోదాం ప్రియులారా. ఈ సమయంలో అంతము ఎప్పుడు వచ్చును అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ లోకం అనేది, అంతం అనేది అది ఖచ్చితంగా జరుగుతుంది. సృష్టిలో యుగాలు వెళ్ళిపోతున్నప్పుడు ప్రతి యుగంలో ఏదో ఒక విషయం జరుగుతూనే ఉంటుంది ప్రియులారా. అయితే యేసుక్రీస్తు వారు ముందుగానే ఈ విషయాన్ని తెలియపరిచారు. ఆయన శిష్యులు ఒలీవల కొండ మీద ఆయనతో కలిసి ఉన్నప్పుడు వారు అడుగుతున్నారు యేసు ప్రభువారిని, ప్రభువా అంత్యము ఎప్పుడు అని అడిగారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వారు అడిగారు అన్నమాట. ఆయన అడిగినప్పుడు ఆయన చెబుతున్నాడు, మరియు ఈ లోకరాజ్య సువార్త సకల దేశములకును సకల రాష్ట్రములకును సువార్త అందించబడిన తర్వాత అప్పుడు అంతము వచ్చుననే విషయాన్ని వివరంగా ఆయన తెలియపరిచాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మరి 15వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు ప్రియులారా. అయితే ఈ అంతానికి, యుగ సమాప్తికి అసలు ఏంటి గల కారణాలు, అవి ఏంటి అనే విషయాన్ని మనం లోతుగా ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు మనకి ఇక్కడ బయలుపరిచాడు దేవుడు. ఏదంటే ఆలోచన చేద్దాం ప్రభునందు ప్రియులారా. పరలోక రాజ్యం యొక్క ఉపమానం మత్తయి సువార్త 13:24-30లో పరలోక రాజ్యం గురించి ఒక ఉపమానం చూపించాడు యేసయ్య. మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నదని చెప్తున్నాడు. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు చల్లి వెళ్ళిపోయాడట. పిల్లరాతి చాలా మర్మంతో కూడిన విషయం ఇది. అయితే మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా కనబడేను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అక్కడికి వచ్చి, అయ్యా నీవు పొలంలో మంచి విత్తనములు వేసితేవు కదా, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవి కనుక అని అడిగినప్పుడు అప్పుడు యేసయ్య ఉపమానం చెప్తున్నాడు, ఇది శత్రువు చేసిన పని అని చెప్పగా దాసులయ్యా మేము వెళ్ళి ఆ గురుగులు మేము పట్టుకుని పీకేస్తామని చెప్పాను అన్నారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు ఏంటంటే, గురుగులను మీరు పీకినట్లయితే వాటితో పాటు గోధుమలు కూడా వెళ్ళి వచ్చి అవి పైకి వచ్చేస్తాయి, తోట నాశనం అయిపోద్దన్న విషయాన్ని క్లియర్గా చెప్పాడు ప్రియులారా. ఈ తోట అనేది మానవ ప్రపంచము అంటే భూమిని ఒక పొలంగా పోల్చాడు ఆయన. ఈ భూమిలో ఉండే మనుషులందరినీ కూడా ఆయన అంటే వృక్షాలుగా పోల్చాడు ఆయన. కోతకాలం వరకు రెండింటిని ఎదిగినేయండి, కంగారు పడవద్దు మీరు. ఎదిగిన తర్వాత గురుగులను కట్టలు కట్టి వాటిని వేరు చేసి కాల్చి పడేద్దాం అని చెప్పాడు. అక్కడ గోధుమలు నా కొట్టులో మీరు సమకూర్చేదన్న విషయాన్ని క్లియర్గా చెప్పాడు ఇక్కడ. ఈ పొలమని చూసినప్పుడు ఈ లోకం, విత్తనం ఎత్తువాడు మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారు. మంచి విత్తనములు అంటే రాజ్య సంబంధులు అంటే ఆయన వాక్యము విని ఆయన ప్రకారం నడిచి ఆయన మాటలో జీవించిన వారు ఎవరంటే రాజ్య సంబంధులు. గురుగులు ఏంటని ఆలోచించేసినప్పుడు గురుగులు దుష్టుని సంబంధులు అంటే సాతాను సంబంధులు ప్రియులరా. ఈ గురుగులు విత్తిన వారు ఎవరైనా చూసినప్పుడు అపవాది యొక్క సంఘం అంటే అపవాది దాని అనుచరుల విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, అంటే సాతాను. మరి విత్తనం అనగా దేవుని వాక్యము. ఈ కోత అంటే ఏంటి అని ఆలోచించినప్పుడు, కోత అంటే దేవదూతలు ఈ కోత అనే పనిని వాళ్ళు బాధ్యత తీసుకుంటారు ప్రియులరా. అంటే గురుగులుగా చేస్తారు, గోధుమలుగా సపరేట్ చేస్తారు.
మొట్టమొదటిగా గురుగులు ఏం చేస్తారంటే ఏరి ఏరి వాటిని పట్టి కట్టలు కట్టి కాల్చి వేయదర విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ప్రియులారా. ఈ దేవుని వాక్యం అనే విత్తనము ఎప్పుడు విత్తారు అనే విషయాన్ని ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టి 2024 సంవత్సరాలు 25 సంవత్సరాలకు మనం వచ్చాం. ఆయన వచ్చిన తర్వాత తండ్రి ఉద్దేశాన్ని ఆయన 16వ ఏటనే సువార్తను ప్రారంభించి ఇంచుమించుగా ఆయన మరి 16 సంవత్సరాల దేవుని యొక్క మర్మాలు మరి గలిలయ ప్రాంతము, నజరేతు ఆ ప్రాంతం, మరి యెరూషలేము, యోదయ, మరి బెత్లెహేము ఈ ప్రదేశాల్లో నజరేతులు ఇవన్నీ కూడా ఆయన తిరిగి సముద్ర ప్రాంతాలు పర్యటన చేసి సువార్తను ప్రకటించాడు. తండ్రి యొక్క ఉద్దేశాన్ని తెలియపరిచాడు ప్రియులారా. అయితే దీన్ని ఉపమానంగా చెప్పాడంటే ఆయన 4 విషయాలు చూపించాడు. ఒకటి, మనుష్య కుమారుడు విత్తనము విత్తుచుండగా, అంటే ఆయన విత్తనాలు తీసుకుని వచ్చి తన చేట్లో పడి పట్టుకుని తీసుకుని వెళ్ళి విత్తనాలు విస్తున్నాడు. ఎక్కడ? పొలంలో. అవి విత్తుచుండగా మొట్టమొదటిగా త్రోవ ప్రక్కన కొన్ని విత్తనాలు పడినాయి. రెండవది రాతి నేలను పడినాయి కొన్ని విత్తనాలు. మూడవది ముండ్ల పొదలో పడినాయి కొన్ని విత్తనాలు. నాలుగవది మంచి నేలను పడినాయి ప్రియులరా. ఈ త్రోవ ప్రక్కన పడిన విత్తనం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు దారిలో పడిన విత్తనాలు ఏంటంటే ఇవి మొలవడానికి అవకాశం లేదు. దారి అంటే బాట, మనుషులు వాడిని తొక్కుతారు, అంతే, మిగిలిన పక్షులు వచ్చి వాడిని పట్టుకుని వెళ్ళిపోతాయి. అయితే రాతి నెల పడే విత్తనాలు ఏంటంటే వాటికి వేరు లేనందున అవి మాడి చనిపోతాయి. కొంతవరకే పెరుగుతాయి, ఆ మట్టి ఉన్నంతవరకు, తర్వాత చనిపోతాయి, చచ్చిపోతాయి. సూర్యుని కాంతి ప్రభావంలో అవి చనిపోతాయి. మూడవది ముండ్ల పొదలు. అంటే ఈ ముండ్ల పొదలో పడి విత్తనాలు ఉంటాయి. ముండ్ల పొదలు మొలుస్తాయి కానీ ముండ్ల పొదలు వాటిని అణిచివేస్తాయి. నాలుగోది మంచి నెల పడి విత్తనము మరి 60 30 దూరంతులుగా ఫలిస్తాయని చెప్పాడు. అంటే చూద్దాం ప్రియులారా వీటి గురించి. త్రోవ ప్రక్కన పడిన విత్తనము అంటే దాని మర్మం చూసుకుందాం. దేవుని రాజ్యము గురించి విని గ్రహింపక, అంటే గ్రహింపలేకుండా ఉండగా వాళ్ళు ఏంటి గ్రహించాలి చేయాలని ఆలోచనలో పడి వాళ్ళు ఉండగానే దుష్టుడు వచ్చి, ఎందుకయ్యా మీకు అది, రండి మనం వెళ్ళిపోదాం అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడట. అంటే వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఆ విత్తనం, వాక్యం అనే విత్తనాన్ని వాడు పట్టుకుని వెళ్ళిపోతాడట. మరి వాళ్ళ ఇటువంటి వారంటే విశ్వాసం లేనివారు, స్థిరం లేనివారు. అందుకే దీనికి ఎఫెసీ రాసిన పత్రిక 6:16 చెప్తున్నాడు, విశ్వాసమైన డాలు మీరు పట్టుకుంటే దుష్టుని అగ్నిబాణం మీరు సంధించగలరు, వాడిని ఎదిరించగలని విషయాన్ని ఎఫెసీ పత్రికలో తెలియపరుస్తున్నాడు. రెండవదిగా రాతి నెలను విత్తబడిన వాడు వాక్యం విని అంగీకరిస్తాడు కానీ వానిలో వేరు లేనందున సూర్యుని కాంతి గది మాడిపోతుంది. అంటే యెహెజ్కేలు గ్రంథం 33:37 చెప్తున్నాడు చూడండి, వారిని ఎద్దకు వచ్చి నా జనులైనట్లుగా, అంటే నీ జనులైనట్లుగా కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరింపక నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తారు కానీ వారి హృదయము లాభమును అపేక్షిస్తుంది. ప్రియులారా, ఇవాళ దేవుని వాక్యం వినాలన్నా, దేవుని దగ్గరికి రావాలన్నా, మరి సువార్తకుడు వాక్యం పంచాలన్నా కూడా వెళ్ళాలన్నా ఎలా ఉన్నారంటే పరిస్థితి వ్యాపార ధోరణిలో ఉన్నారు ప్రియులారా. ఏమిటో వ్యాపారం అంటే, నేను అక్కడికి వెళితే నాకేమొస్తుంది. అలాగే సువార్తకులు అట్లాగే ఉన్నారు. రెండవది దేవుని సన్నిధికి వచ్చేటంటే విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు ప్రియులారా. అందుకే యోబు గ్రంథము 21:15 చెప్తున్నాడు చూడండి, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడు ఎవడు, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేసి చేయడం చేత మాకేమి లాభము కలుగును. అంటే సర్వశక్తి మేము అడిగితే, ఆయన మందిరానికి మేము వస్తే, ఆయనతో మేము సంబంధం కలిగి ఉంటే మాకేమి లాభం కలుగుతుందని అడుగుతున్నారు ప్రియులారా. సేవకులు అడుగుతున్నారు, సువార్తికులు అడుగుతున్నారు, అలాగే విశ్వాసులు కూడా అడుగుతున్నారు ప్రియులారా. రాతి నేలన పడినటువంటి వాడు అటువంటి వాడు. రాతి నేల అంటే కఠినమైన హృదయం కలిగిన వాడు, అంటే హాఫ్ నాలెడ్జ్ చేయాలన్నమాట. రెండోది ఏంటంటే కొంతవరకే నమ్ముతాడు, తొందర రక్షణ పొందేద్దాం అనుకుంటాడు, కానీ వాడిలో వేరు లేనందున ఏమైపోతుందంటే సూర్యుని కాంతి వలన వాడు
వదిలేస్తాడు. ఈ సూర్యుని కాంతి అనగా ఐహిక విచారాలు ఇవన్నీ కూడా వాడు కలుగుతున్నాయి ప్రియులారా. ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే లాభం అంటే బిజినెస్లోనే ఉంటాడు తప్ప నాకేం కావాలి, నాకేం కలగాలి. ఇవాళ మందిరికి వచ్చే వాళ్ళు చాలామంది ఇంచుమించుగా అదే ధోరణిలో ఉన్నారు ప్రియులారా. మూడవదిగా చూస్తే ముండ్ల పొదలో పడిన విత్తనము. ఈ ముండ్ల పొదలో పడిన విత్తనం యొక్క స్థితిని ఆలోచించినప్పుడు ఐహిక విచారమును ధనమోసమును అతని అణిచివేయునట. ఈలోగా ఐహిక విచారాలంటే మందిరానికి వెళ్తాడు కానీ ఇంటికాడ ఎలా ఉందో, రేపు మనకి ఏం కావాలో, ఏం తింటామో, ఏం తాగుతామో, మన పరిస్థితి ఏంటి, ఏదన్నా మందిరికి వెళ్తే మనకి ఏదైనా కలిసి వస్తే బాగుండేమో, ఇదే ఆలోచన ఉన్నాడు ప్రియులారా. రెండవది ధనమోసం. ప్రతిదానికి డబ్బు డబ్బు అనే విషయాన్ని ఆలోచనలో పడ్డారు ప్రియులారా. ఇది ఐక్య విచారములు ధనమోసం కూడా దేవుని సన్నిధిలో బ్రతకడానికి అవకాశం లేదట. ఈ రెండు కలిగి ఉన్నవాడు కాబట్టి నిష్ఫలుడు వాడు. అంటే ముండ్ల పొదలు వాడిని అణిచివేస్తాయంటే ఈ ధనమోసం ఐక్య విచారం ఏం చేస్తాడంటే విత్తనాన్ని అణిచివేస్తా తప్ప పైకి రానుంది ప్రియులారా, కొంతవరకు ఎదుగుతుంది. లోకాసు వార్త 21:34 చెప్తున్నాడు చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వల్లను మత్తు వల్లను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినందున ఉరి వచ్చినట్లుగా వస్తే మీరు ఎలా ఉండాలి? జాగ్రత్త పడి ఉండాలి ప్రియులారా. అంటే ఆ దినం అంటే యుగ సమాప్తిలో, అంటే అంతం ఎప్పుడు, అంతం వచ్చే సమయంలో. ఉరి అనేది ఎలా వస్తుంది? దొంగ ఎలా వస్తాడో తెలీదు, ఏ సమయంలో వస్తాడో కూడా తెలీదు. పగలొస్తాడు, రాత్రి వస్తాడు, మధ్యాహ్నం వస్తాడు, రాత్రి మరి 1 గంట ఏ సమయంలో వస్తాడో తెలియదు. కానీ అది మనుష్యుడు ఊహించిన సమయంలో ఆయన వస్తాడంట ప్రియులారా. కనుక ఉరి వచ్చినట్లుగా, అంటే ఉరి అనేది ఎలాగైతే వచ్చి మనిషి వెంటనే చనిపోతాడో అట్లాగైతే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా అది వచ్చేస్తుందంట. 4వదిగా చూస్తే మంచి నేలను పడిన విత్తనం ప్రియులారా. ఈ మంచి నేల పడిన విత్తనం ఆలోచన చేసినప్పుడు 4 భాగాలుగా చూపించాడు ప్రపంచాన్ని, పొలాన్ని, అంటే భూమిని. ఈ 4 భాగాల్లో 1 భాగం మాత్రమే దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి ఉంటారు. 1 భాగము త్రోవ ప్రక్కన పడిన విత్తనంగా అయిపోతుంది. 2వ భాగము రాత్రి నిలబడిన విత్తనంగా అయిపోతాడు. 3వది ముండ్ల పొదలో పడిన విత్తనములుగా 3 భాగాలు వెళ్ళిపోతాయి ప్రియులారా. కానీ 1 భాగం మాత్రమే ప్రపంచంలో అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ఎటువంటి వాళ్ళంట? దేవుని వాక్యం విని గ్రహించి, అంతేకాకుండా అతడు వాక్య ప్రకారం నడుస్తాడట. కనుక ప్రియులారా, మీరు వినువారు మాత్రమే ఉండక వాక్య ప్రకారము జీవించువారు ఉండని చెప్పి యాకోబు రాసిన పత్రికలో చెప్తున్నాడు యేసుక్రీస్తు వారి సోదరుడు. వీళ్ళంట 100 అంతలు 60 30 ఫలిస్తారంట ప్రియులారా. అయితే ఈ అంత్యం అనేది ఎలా వస్తుందనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చూడండి. మత్తయి సువార్త 24:5-14 చెప్తున్నాడు చూడండి. అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తు కలిగిన వాడును, క్రీస్తు నాకు చెప్పాడు, క్రీస్తు నన్ను పంపించాడు, యేసుక్రీస్తు వార్త ద్వారానే వచ్చాను, ఆయన ఉద్దేశ ప్రకారం నాతో మాట్లాడాడు, నాతో తెలియపరిచినారు, మీ దగ్గరకు వచ్చాను, స్వార్థ పడించానని చెప్పి అనేక మంది బయలుదేరుతారు. సో మెనీ పీపుల్స్ అంట. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించే వర్షిప్లోనే పని చేస్తున్నాం, ఆయన పంపితే వచ్చామని చెప్పి మోసం చేస్తారట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి? మోసం, దగ. రెండవదిగా యుద్ధములను గూర్చి మీరు వింటారు. అంటే యుద్ధాలు ఉన్నాయి, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది. అట్లాగే యెరూషలేము మీద ఇంచుమించుగా మరి గల్ఫ్లో దేశాలు ఉంటండి, చాలామంది మరి రాజ్యాలు, దేశ నాయకులు ఆ చుట్టుపక్కల ఉంటే వాళ్ళ దేశాలందరూ కూడా కూడి దాన్ని నాశనం చేయాలని ప్రయత్నం, యుద్ధాన్ని చేస్తున్నారు ప్రియులారా. ఇంచుమించుగా చాలా కాలం నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి, సూచనే. మరి ఇంకొకటి చూసినప్పుడు జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యం వస్తున్నాయంట. ఇది అదేగా ప్రియులారా. 4వది అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగుతున్నాయట. ఇవి వేదనలకు ప్రారంభం అనే విషయాన్ని, స్టార్టింగ్ అనే విషయాన్ని క్లియర్గా చెప్తున్నాడు. కరువులంటే భూకంపం అని వచ్చింది, అప్పుడప్పుడు వస్తున్నాయి భూకంపాలు, కరువు కాటకాలు వస్తాయి. నెక్స్ట్ ప్రియులారా, జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతారు, దేవుని సువార్తలు దేవుని బిడ్డల్ని ఇబ్బందుల పాలు చేసి చంపుతారట. నా నామ నిమిత్తము సకల జన్మల చేత మీరు ద్వేషించబడతారు, సమాజంలో అవమానించబడతారు. జ్ఞాపకం చేసుకోండి. అనేకులు అభ్యంతరపడి ఒక్కనొక్కడు వాళ్ళంతటి వాళ్ళే, నేను కాదు వాడే వీడని చెప్పి వాళ్ళంతటికి వాళ్ళు అప్పగించేసుకుంటారు అధికారులకి.
అనేకులైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరి వస్తారట. వాళ్ళు కూడా వచ్చి పలువురిని మోసం చేస్తారట. ప్రవక్తలు ఎలా ఉంటారండి? దేవుడు నాతోనే చెప్తే నేను నాతోనే మాట్లాడాడు, నేను ఆయన మాట ప్రకారం పనిచేస్తున్నాను అని మాదిరిగా చూపిస్తాడు, డ్రెస్ చూపిస్తాడు, వాడి పర్సనాలిటీ చూపిస్తాడు, వాడు భాష చూపిస్తాడు, మాట చూపిస్తాడు, వాడి యాస కూడా అట్లా ఉండదు, పిల్లలు చేస్తాడు. అంటే క్లియర్గా నమ్మించేవారు ఉంటారు అబద్ధ ప్రవక్తలు. తర్వాత అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుని ప్రియులారా. సమాజంలో అక్రమం పెరిగిపోయింది. రెండోది ప్రేమ నశించిపోయింది ప్రియులారా. ప్రేమ నశించింది, స్వార్థం వచ్చింది ప్రియులారా. ఇప్పుడు అంచానికి సూచనలు ఇవి. మూడోది అక్రమం అనేది ప్రబలుతుంది. ఇక మంచి లేదు, చెడు లేదు, బంధువు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, అన్నదమ్ము లేదు, తోబుడు లేదు, బంధువులు ఎవరు లేరు. కేవలం ఏంటి? సెల్ఫిష్ అంటే స్వార్థంతోనే ప్రయాణం చేస్తున్నారు. అక్రమము, మోసము, స్వార్థము, దగ ప్రియులారా. రెండోది చూద్దాం ఆఖరుగా, అనేకుల ప్రేమ చల్లారిపోయిందంటే ప్రేమ అనేది లేకుండా పోయిందంట ప్రియులారా. ఇది కూడా సూచనే. ప్రస్తుతం ఇది జరుగుతుంది. 2 తిమోతి రాసిన పత్రిక 3:15 చెప్తున్నారు చూడండి. అంచె దినములలో అపాయకరమైన కాలములు మన మీదకి వస్తున్నాయి. ప్రజెంట్ వస్తున్నట్టుగానే కనబడుతున్నాయి. మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షలను, బెంకములాడు వారును, అహంకారులను, దోషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారును, అనురాగహితులను, అపవాదకులను, అజితేంద్రియులను, క్రూరులను, సజ్జన ద్రోహులను, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాన్ని కోరుకుంటే మనుషులు ప్రియులారా. వీళ్ళందరూ కూడా ఇవన్నీ అంచె దినములలో జరిగేటువంటి సూచనలు. ఇవి ఇంచుమించుగా ఉన్నాయి ప్రియులారా, జరుగుతున్నాయి. ధనాపేక్ష ఉంది, స్వార్థం వచ్చేసింది, ప్రేమ నశించిపోయింది, బెంకాలు చెప్పుకున్నారు, గొప్పలు చెప్పుకుని బ్రతుకుతున్నారు పిల్లారా. అహంకారంతో ఉన్నారు చూడండి. తల్లిదండ్రులకి విధేయులుగా లేరు, అవిధేయులుగా ఉన్నారు. తండ్రి కృతజ్ఞత లేరు. ఒక మేలు చేస్తే ఆ మేలుకి కీడే చేస్తున్నారు తప్ప రెండోది మేలుకి ప్రతి మేలు చేసే మనుషులు కనపడలేదు ప్రియులారా. వాడికి కావాల్సిన డబ్బు, ధనాపేక్ష, వాడికి కావాల్సిన అవసరం నిశ్చయం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండోది అనురాగితులు అంటే ప్రేమ అనేది లేదు ప్రియులారా, ప్రేమించే స్వభావం లేదు. రెండవది క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా కోరుకున్న వారి ప్రియులరా. అదే 2 తిమోతి 3:5 చెప్తున్నాడు. పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా మీరు ఎటువంటి వాళ్ళు ఉన్నారు ప్రియులరా. కనుక మనం ఎట్లా ఉన్నాం? మాదిరి కలిగిన బిడ్డలుగా ఉన్నామా ప్రియులరా? అంచం సమీపం ఉంది. ఇదిగో ఆయన రాబోతున్నాడు. మేఘారుడే వచ్చున్నాడు మనుష్య కుమారుడు. ప్రతి నేత్రం ఆయనను చూచెను. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు పిల్లరా. రక్షణ లేకుండా పోయింది. అయ్యో ప్రభువా, రక్షణ పరిగెడితే రక్షణ దొరకదు. మందిరాలు దొరకవు, ప్రవక్తలు దొరకరు, సేవకులు దొరకరు, వాక్యం దొరకదు, బైబిల్ కూడా దొరకదు పిల్లరా. అందుకే చెప్తున్నాడు, పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పిల్లరా. దేవుని బిడ్డలే కానీ, సేవకులే కానీ, విశ్వాసులే కానీ ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం మన విశ్వాసం ఎట్లా ఉందో, మన పరిచయం ఎట్లా ఉందో, దేవునికి మనకు అనుకూలమైన అనుబంధం ఎట్లా ఉందని ఇప్పుడే మనం పరీక్షించుకుందాం, జ్ఞాపం చేసుకుందాం. మత్తయి సువార్త 24:14 చెప్తున్నాడు చూడండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకును సాక్షార్థమై లోకమంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంచము వచ్చును ప్రియులారా. ఏ సువార్త అండి? కుమారుడైన యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చి చూడండి. ఆయన 2024 సంవత్సరాలు అవుతున్నాయి. ఆయన తండ్రి ఉద్దేశాన్ని స్వార్థ ప్రకటించి వెళ్ళిపోయాడు. ఆయన వెళుతూ ఆయన గొర్రెలు వధించబడ్డాడు. వదకు తేబడి గొర్రెలు ఆయన శిలువ మీద వధించబడి తన రక్తాన్ని కార్చి శరీరాన్ని సమర్పించి ఆయన శిలువ మీద చనిపోయి చూడండి పాతి పెట్టబడి 3వ దినాన్ని లేచి అందరికీ కనిపించి ప్రపంచంలో సాక్షిగా నిలబడి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రియులారా. వెళుతూ ఆయన ఈ రాజ్య సువార్తను అప్పగించి వెళ్ళాడు ప్రియులారా. ఈ వాక్యమైనటువంటి వాళ్ళు కానీ, ఈ రాజ్య సువార్తను అవలంబించిన వాళ్ళు కానీ, దేవుని వాక్యంలో మరి పాలు పంచుకొని బిడ్డలు కానీ చూడండి, దేవుని వాక్యమందును, అపుస్తల బోధ ఎందును, సంఘ సహవాసమందును, రొట్టె విరుచుటే అన్నందును, ప్రార్థన చేయడం జీవితం కలిగి ఉంటే ఆయనతో సహవాసం కలిగే బిడ్డలుగా మనం ఉంటాం ప్రియులారా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.